బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఈ రోజు ఉదయం చివరి శ్వాస విడిచారు. దీంతో హరీష్ రావు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సమాచారం అందుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుని సత్యనారాయణరావు పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. ఇప్పటికీ మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంతాపం తెలిపారు. ఇక ఇదిలా ఉంటే హరీష్ రావు తండ్రి మృతికి సంతాపంగా బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి మృతి నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలతో పాటు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఈ రోజు ఉదయం చివరి శ్వాస విడిచారు. దీంతో హరీష్ రావు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుని సత్యనారాయణరావు పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంతాపం తెలిపారు. ఇదిలా ఉంటే హరీష్ రావు తండ్రి మృతికి సంతాపంగా బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి మృతి నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలతో పాటు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.